తీర్పు ఉంది చెప్పొచ్చుగా పోయి కోర్టులోకి వెళ్ళి సో ఇంకా అరెస్టుల పర్వం మొదలైనట్టేనా? పర్వం మొదలైందని చెప్పలా. ఎవడైతే తాటి మట్టతో గీసుకుంటాడో వాడికల్లా వాతపడు. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఇంతకన్నా ఎక్కువ ఎలా చూడాలి ఈ అంశాలని? ఇప్పుడు ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు బయట వినిపిస్తారు, వీళ్ళేమో వాళ్ళు బయట వినిపిస్తారు. ఎవరు ఏమి వినిపించినా సరే నాకన్నా మా శాంతి ప్రసాద్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే కనీసం గవర్నమెంట్లో కూడా లేరు వాళ్ళప్పుడు. తెలుగుదేశం లోకేష్ గారు మా శాంతి ప్రసాద్ గారి మీద పెట్టిన కేసు ఇప్పటికి కూడా ఉంది. ఆయన అడ్వకేట్ గారు ఎవరో కూడా నాకు కూడా తెలుసు. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఆయన. నేను చెప్తున్నాను, అందుకే చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ అయ్యి ఏదైనా అయ్యా నాకు అడ్వకేట్ ఎవరు లేరు. నాకు అడ్వకేట్ నేనే ఉంటాను. అదే సార్, మీకు అడ్వకేట్ ఉన్నారో లేదో మీరు ఆయనతో కేసు కొట్టించుకోవచ్చు. అది కూడా మీరు కాకుండా చట్టాన్ని ఎదుర్కొంటాడు ఆయన. అంటే ఇక్కడ ఎవరైనా చట్టం ముందు ఎవరైనా, ఇందాక ఆయన చెప్పారు చూడండి, ఎవరో అడ్వకేట్ తీస్మార్కాన్ని కబుర్లు చెప్పడం కాదు. వాస్తవానికి గౌరవ మేజిస్ట్రేట్ గారు కన్విన్స్ అయిన తర్వాత మీరు నేను ఎవరో అతీతం కాదు దానికి. ఈ కేసులకు సంబంధించిన విషయంలో ఏమంటుంటే పొలిటికల్ ఏరాలో ఇందాక ఆయన అన్నట్టు నోరు మంచిగా ఉంటేనే అన్నీ కరెక్ట్గా ఉంటాయి సార్. లేదంటే ఎప్పటికైనా సరే మన రామ్ గోపాల్ వర్మ వచ్చండి ఎప్పుడో ఆవిడకో ఎప్పుడో మనోభావాలు గాయమని ఇప్పుడు కేసు పెట్టారు. ఇది కూడా అంతే. పాతవి ఏదైనా సరే పొలిటికల్ అవేర్నెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం సంయమనం పాటించడం, విచక్షణ కోల్పోకుండా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అందులో పోసాని కృష్ణమురళి ఆ ప్రెస్ క్లబ్లో మాట్లాడింది అయితే అబ్సల్యూట్లీ బ్రూటల్. అది అలాంటివి ఆడపిల్లల విషయంలో, అందులో చిన్నపిల్లల విషయంలో అసలు మాట్లాడకూడదు. అది ఎవరైనా అవనండి, మీకు మీ వ్యక్తిగతంగా ఉంటాయి దాన్ని ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం. కానీ ఓవరాల్గా ఈ టైంలో దాని మీద ఆ కేసులు వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళినది ఒకటే ఇదిగా తప్ప, ఆ టైంలోనే ఇంటెన్షనల్గా కేసు కనుక ఎవరైనా పెట్టుండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రతిస్పందిస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అప్పుడు ఎవరు కేసులు తీసుకోలేదు కదా వాళ్ళు చెప్పేది. సార్ తీసుకోవడం అందు కాదు, మీరు జీరో ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వచ్చు, దానికి ప్రొసీజర్ ఉంది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది ఇవాళ దీనికి ముడిపెట్టి మాట్లాడితే కన్నా ఆయన మీద చెప్పింది ఏంటంటే క్లియర్గా మీరు ఒకటి గమనించండి. నంది అవార్డుల విషయంలో ఆయన మీద ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కేసు అయితే నేను 2 చేతులు దండం పెట్టి శభాష్ మంచి పని చేశారంటాం. కానీ ఇక్కడ ఆయన ఎఫ్ఐఆర్ కనుక మీరు రాజ్యాంతం గమనించుకోగలిగితే నంది అవార్డుల విషయంలో అవహేళన, అసమానతల విషయం గురుగారు ఒకేసారి నేను కంక్లూడ్ చేస్తాను. సో మీరు నంది అవార్డుల విషయంలో ఆయనకి జరిగిన పొరపచ్చల మీద ఆయనకి మాట్లాడింది తప్పు అని వాళ్ళ కేసు కట్టబడింది. కానీ దీనికన్నా ముందు బాలకృష్ణ గారు భారతదేశం గర్వించదగ్గ భారతరత్న అవార్డుని ఆయన కాలి దూటితో పోల్చారు. అదొకసారి గమనించుకోమనండి. అంటే అవార్డు విషయంలో దీనికి ఇంత అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడిన విషయం కూడా అప్రహెన్షన్స్ తీసుకోవాలి కదా. ఆ కన్సిడరేషన్స్ అన్నది దగ్గర వాస్తవంగా చట్టంలో ఎవరికైనా ఇది అన్నది అంటే ఎస్టాబ్లిష్ అయితే ఇవాళ ఎవరికి ఆక్షేపణ ఉండదు. ఇవాళ కేటగారికల్గా పోసాని కృష్ణమురళి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద మాట్లాడింది తప్పు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ రమేష్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ కేసు దాని మీద కాకుండా నంది అవార్డుల మీద మాట్లాడితే అది ఏ విధంగా చర్చనీయాంశం అవుతుందో ఒకసారి చెప్పండి. ఈ నంది అవార్డుల విషయంలో ఆయన చేసిన అవమానం అన్నప్పుడు బాలకృష్ణ గారు ఈ విధంగా భారతరత్నాన్ని కాలి దూటితో పోల్చదు. ఎందుకంటే మహానుభావుడు రామారావు గారికి అవార్డు విషయంలో భారతరత్న ఈ రోజు దాకా వివక్ష గురవుతుంది ఉదంతంలో ఆయన నేపథ్యంలో మాట్లాడింది. ఈ రెండు చూసుకుంటే సమానంగా ఒకటే ఒక విషయం వస్తుంది. అంబడి గారు ఏంటి ఈయన చూపించి ఈయన మీద కేసు పెట్టాలి కదా, ఈయన తప్పు చేశాడు కదా సార్. ఒకటి ఇవాళ మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఆ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి మాట్లాడింది. తర్వాత కంటిన్యూస్గా డిబేట్లో కానీ ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ అనేది అందరం చూసిన విషయమే. కానీ దాని మీద ఎవరి మీదైనా కేసులు పడ్డాయి ఒకసారి చూసుకోండి. అది కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చేయగలిపినంత తాకులు కట్టుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అదే పని చేసుకుంటూ వచ్చారు అనుకోండి. ఇప్పుడు మీరు నేను అరే బాబు వాళ్ళ దగ్గర పెట్టకపోతే చీఫ్ మినిస్టర్ చేరికి రెస్పెక్ట్ అవ్వకపోతే ఎవరికైనా నెత్తి వాచిపోతుందని చెప్పడం చాలా సులువు అవుతుంది. కానీ అక్కడ జరగనప్పుడు, జరుగుతూనే ఉన్నప్పుడు, ఇప్పుడు జరుగుతూనే కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఉదాహరణకి జోగి రమేష్ ఇంటి మీద అటాక్ చేశాడు, ఏం లాభటే. నెక్స్ట్ ఇంకోరు ఎవరండి పేరు నాని గారు, అలా ఉదాహరణకి కొడాలి నాని గారు, లేకపోతే వంశీ గారు ఈ పర్టికులర్ కంటెస్ట్లో ఇలా మాడారంటే వంశీ గారి విషయం ఇన్ని కేసులు ఇన్ని బాధలు ఉన్నాయి కదా. ఆయన ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి ఓడిపోయిన ఎమ్మెల్యే. ఇంతకన్నా ముందంతా ఆయన తెలుగుదేశం పరంగానే గెలిచాడు కదా సార్. చేసి చెత్త అంతా ఆలయంలో చేసినట్టే కదా. నిజంగా హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. అంటే నీ దగ్గర లేనప్పుడు నిజంగా ఇవి డిబేట్ అవుతున్నాయి. వంశీ గారు ఆ రోజు నిజంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారికి మనోభావాలకు గాయమై ఇలా మాట్లాడి ఉండి ఆ రోజే ఆయన కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ ప్రభుత్వంలో తీసుకోలేదు, ఆ పాత కేసు రిట్రీవ్ చేసి ఎవరి కోసం అన్నది వెళ్తే బాగానే ఉంటుంది. ఇక్కడ వంశీ గారి విషయంలో 44 మందిని ఎఫ్ఐఆర్లు గట్టి లోపటేసి బయటికి తీసుకొచ్చి ఏదో తిప్పలబడిన ఆ కేసులకి ఇవాళ 71, 78 ఏమో ఆయన ఎవరు నందిగాం సురేష్, ఇంకోళ్ళు ఎవరు 93 నెంబర్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే, మన మిర్చి ఆడి విషయం మనం ఇక్కడ ఇదే డిబేట్లో ఇక్కడే వేదికగానే మాట్లాడుకున్నాం. పేరు నాని ఆ రోజు వెళ్ళలేదు, పేరు నాని పేరు పెడితే ఆ రోజు మన అరుణమ్మ అయితే చెప్పింది, సమర్థించింది, ఎవరో పేరు నాని వేరేవాడు పేరు అవ్వచ్చు. ఇది కాదు కదా కాన్సెప్ట్. ఓకే రమేష్ గారు,
ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనోడు ప్రసాద్ చెప్పండి. చెప్పిన దాంట్లో పొగమే చెప్పి ఆపేశాడు. జరిగేది జరగబోయేది జరుగుతున్నది అనే మాట. Yes. ఇప్పుడు యూట్యూబ్లో కానీ వీటిలో ఎక్కువైన నేరాలకు సంబంధించిన విషయాలు అవి కంటిన్యూస్ అఫెన్స్ అంటారు సార్. మీకు మేము ఏం చెప్పాం, మీరు మర్యాదగా ఉండండి, వాటిని తొలగించుకోండి అని చెప్పాం. బాధ్యత మీది. తొలగించుకోకపోతే అది ఉన్నన్నాళ్ళు దట్ ఇస్ కాల్డ్ కంటిన్యూయింగ్ అఫెన్స్. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ తర్వాత అయినా సరే కంటిన్యూయింగ్ అఫెన్స్ అది అది ఉంటుంది. దాన్ని ఆ టైంకి మళ్ళీ ఎవరైనా చూస్తే వాడి మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు కేసు వేయచ్చు. మీకు చేయాల్సి అనుకుంటే, జాగ్రత్త పడాలనుకుంటే మీరు చేసిన వెదపాలన్నీ ఆ యూట్యూబ్లో సోషల్ మీడియా ఒకటి తీసేసుకోండి గౌరవంగా. మేము అదే చెప్పాం, సోషల్ మీడియాని కాలుష్యాన్ని నుంచి తొలగిస్తున్నామన్నాం, తొలగించాం. 90% తొలగించాం. ఇంకా ఈ 10% మిగిలి ఉంది. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ కర్మ అది. ఓకే రమేష్ గారు. వర్మ గారు, ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ అదే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటల మీద ఎవరం కూడా సమర్థించాం, తప్పే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి మాట్లాడటం కానీ, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం కానీ ఆయన మాట్లాడే ముందు ఇంకో విషయం కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ చెంచాలను పెట్టి నా భార్య ఎవరితోనో ఇది అన్నట్టుగా మాట్లాడించారు మీరు అని చెప్పి క్లియర్గా ఆయన మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడిన తరువాత మాత్రమే ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఎంతసేపు కూడా కాదు రమేష్ గారు, అక్కడ విజ్ఞతనం ఉంటుంది కదా. ఒక్క నిమిషం. మీరు మాట్లాడారు, నేను మాట్లాడను కదా. అలా కదా అదే చెప్తున్నా. అది మాట్లాడడం చాలా వైసీపీ వాళ్ళు పెట్టారు, ఎవరు తెలుసు. అతను మాట్లాడ